హరిహర వీరమల్లు సినిమా ఏంటంటే జూన్ 12వ తారీఖు రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ కొన్ని టెక్నికల్ వర్క్ ఏదో పెండింగ్లో ఉందన్న ఉద్దేశంతో ఆ వర్క్ కంప్లీట్ కాలేదని అది జూన్ 12 నుంచి వాయిదా వేశారు. జూలైలో ఒక డేట్ ఫిక్స్ చేద్దామనేటువంటి ఆలోచనతో ఆ టీము అనేది పనిచేస్తుంది. దానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు అవి కూడా ఈ మధ్యకాలంలో బొంబాయిలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. డబ్బింగ్ వర్క్ పూర్తయింది. కాకపోతే ఇంకా కొన్ని ఉన్నటువంటి కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. దానితో నిర్మాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు అనే విషయాన్ని తెలిసి పవన్ కళ్యాణ్ గారు తాను ఏదైతే రెమ్యునరేషన్ తీసుకున్నారో దాన్ని వెనక్కి ఇచ్చినట్లుగా ఓ ప్రచారం జరుగుతుంది. దీనిపైన వైసీపీ వాళ్ళు మాట్లాడేటువంటిది ఏంటంటే అది ఫ్లాప్ సినిమా కాబట్టే డబ్బులు వెనక్కి ఇచ్చారని, 5 ఏళ్ల పాటు నిర్మాత నాన్న ఇబ్బందులు పడ్డాడని ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయటం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నారని ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన వల్ల ఎవరికైనా నష్టం జరుగుతుందన్న, ఎవరైనా ఇబ్బంది పడుతున్నారన్నా వెంటనే ఆయన తన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేయటం అనేది తెలుసు. జానీ సినిమాలో నష్టాలు వచ్చినాయని చెప్పి ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు వెనక్కి ఇచ్చింది, కానీ లేకపోతే అత్తారింటికి దారేది అనే సినిమాలో అదేదో ముందే రిలీజ్ అయిపోయిందని చెప్పి నిర్మాత ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన అయితే ఏంటి, ఇట్లా ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా కానీ ఆయన ద్వారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటే ఆ డబ్బులు వెనక్కి ఇవ్వటం అనేది, లేకపోతే వాళ్ళకి నష్టం జరగకుండా చూడటం అనేది ఆయన యొక్క నైజం. అది ఆయన యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం, ఆయన ఔన్నత్యం. అది అలాంటి వ్యక్తులు కొంచెం ప్రత్యేకంగా ఉంటారు, ఎక్కడో ఉంటారు. నాకెందుకు, నీకు నష్టం వస్తే ఏంటి, లాభం వస్తే ఏంటి అని చెప్పి పట్టించుకోకుండా ఉండేటువంటి హీరో కాదు ఆయన. చాలామంది హీరోలు నిర్మాతలను చాలా ఇబ్బంది పెడతా ఉంటారు, కానీ ఆయన తనకున్నటువంటి మానవతా దృక్పథాన్ని ఎదుటి మనిషి ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఆర్థికంగా, ఎందుకంటే ఈయన రాజకీయ కార్యకలాపాలు ఉండటం వల్ల 5 ఏళ్ల పాటు ఈ సినిమా కొనసాగింది. దాని యొక్క డైరెక్టర్ కూడా మారారు, ఆయన సరిగ్గా డేట్లు ఇవ్వలేకపోయారు. దానివల్ల ఏఎం రత్నం నిర్మాత చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయాలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆ సినిమాకి తీసుకున్నటువంటి అడ్వాన్స్ని తిరిగి వెనక్కి ఇచ్చారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఆ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమా ఫ్లాప్ సినిమా అని, ఆ సినిమాని గురించి నెగిటివ్ కామెంట్స్ చేయటం, అంటే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు ఇచ్చేంత స్థాయికి దిగజారిపోయింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి పైన అధికారంలో ఉన్నప్పుడు ద్వేషాన్ని వెలగట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ ఆ ద్వేషం అయితే తగ్గల పవన్ కళ్యాణ్ గారి పైన. ఆయన సినిమా వస్తుందంటేనే రకరకాలైనటువంటి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి గేమ్స్ ప్లే చేయటం, పొలిటికల్ ఇవి తీసుకురావటం, థియేటర్ల సమస్యలను క్రియేట్ చేయటం, అన్నిట్లో వీళ్ళ పాత్ర ఉంది. ఈ గందరగోళాన్ని ఎప్పుడైనా సరే వాళ్ళ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే నానా గందరగోళం క్రియేట్ చేసేవాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు ఇవన్నీ కూడా వెనకుండి చేస్తూనే ఉన్నారు. మరి ఇదేమి వాళ్ళ యొక్క రాజకీయ విధానమో, ఈ రకంగా రాజకీయాలు చేయటం ఏంటో ఇక వాళ్లే చెప్పాలి. వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ, అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఇదేం రాజకీయం అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా. సినిమాలపైన రాజకీయం ఏంటి, ప్రజా సమస్యలపైన మాట్లాడాల్సిన నాయకులు హరిహర వీరమల్లు సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.